అయితే వీళ్ళు బోరుగడ్డ అనిల్ కానీ లేదంటే కొడాలి నాని వీళ్ళందరూ ఎందువల్ల అంటారు శ్రీరెడ్డి వీళ్ళందరూ పంచ్ ప్రభాకర్ ఏం అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు చూస్తారండి? హైలీ క్వాలిఫైడ్ వీళ్ళంతా కూడా. క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి మనం క్వాలిఫైడ్ అనుకోకూడదు. అంటే వీళ్ళకి ప్రపంచం గురించి తెలుసు, సమాజం గురించి తెలుసు, ఏది మాట్లాడితే చెడు, ఏది మాట్లాడితే మంచిది కాదని తెలుసు. అయినా సరే ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీ కందుకూరు నుంచి ఎక్స్ మినిస్టర్ మహిధర్ రెడ్డి గారు ఉన్నారండి, వసంత కృష్ణప్రసాద్ గారిని ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారండి. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంటే, మీరు చంద్రబాబు నాయుడు తిట్టండి, లోకేష్ గారిని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, వీళ్ళని తిడితేనే మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం అని మాట్లాడినట్టు వాళ్ళే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడితేనో, బాగా ఎంటబడితేనో, క్రిమినల్ గా ఉంటేనో ఆయనకి ఇష్టపడతాడని చెప్పి వీళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. అసలు అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు, ఏ వ్యక్తికి అటువంటి లక్షణాలు ఉండకూడదు. ఉంటే మనం అటువంటి వాళ్ళని వదిలేయాల్సింది పోయి, ఇప్పుడు కొడాలి నాని ఎంత బాగా తిడితే, వంశీ గారు ఎంత బాగా తిడితే వాళ్ళకి పదవులు ఇవ్వటం, కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే జోగి రమేష్ కి మినిస్టర్ పదవి ఇవ్వడం, అంటే మరి బాగా తిట్టిన అంబటి రాంబాబు గారికి మినిస్టర్ ఇవ్వడం, అసలు ఇరుసుకుపడ్డ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి ఇవ్వడం, తర్వాత ఇటువంటివన్నీ చూసిన తర్వాత మహిధర్ రెడ్డి గారు ఒక గొప్ప, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు, వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్, నేను నా జీవితంలో చూసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తి మహిధర్ రెడ్డి గారండి. నేను 1-2 సార్లు కలిసి ఉంటాను, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కలిసి ఉంటాను. వారిని అడిగితే చెప్పారు, పొద్దున్న లేస్తే తిట్టమంటాడేంటి, యాక్చువల్గా ఎవరన్నా తిడతంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు, రాజకీయాలు అట్లా అనుకోవాల్సిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారండి. జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీని కానీ లేదా ఇతర పార్టీలను కానీ శత్రువులుగా చూస్తాడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరింత నష్టపోతారు బికాస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ అండి. అంటే ఇదివరకు ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నాయుడు ఫుట్టులో ఇద్దరు నవ్వుకోవటాన్ని చూసేవాడి అదంతా. అంటే ఆ ప్రతిపక్షమైనా లేకపోతే అధికారంలో ఉన్నా అలా ఉండేవారు, కానీ ప్రజలను కూడా కలుసుకునేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఇష్టం ఉండదు ప్రజలను కలవడం, అదొకటి అబ్జర్వ్ చేశానండి నేను. అంటే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలం 2-3 రోజుల క్రితం చూసినట్టయితే పార్టీ నాయకులతో అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఆప్యాయతగా మాట్లాడుతున్నారు, పార్టీని పెంపొందించాలన్నమాట. ఇటువంటి తప్పేం లేదండి. వారు మొన్న మీటింగ్ లో మాట్లాడిందో పార్టీని పెంచుకోవచ్చు, కార్యకర్తలను కాపాడుకోవచ్చు, అలా రాజకీయ పార్టీగా ఎదిగి రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పోటీ పడటం, ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తారనేది ఎవరి పార్టీకి వాళ్ళకి ఇష్టం. కానీ బూతులు తిట్టడం, లేదంటే ఆ ఎమ్మెల్సీ ఎవరైతే సొంత డ్రైవర్ ని చంపేసి ఇంట్లో పడేసిన అతన్ని సస్పెండ్ చేయడం, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా, మొన్న ఆదిమూలం గారిని సస్పెండ్ చేశారు, ఇంకొకరిని సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత పెద్ద నాయకుడైనా సరే ఒక చట్ట వ్యతిరేక పని చేస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని సస్పెండ్ చేశారా, అవంతి శ్రీనివాస్ సస్పెండ్ చేశారా, అంబటి రాంబాబు గారిని సస్పెండ్ చేశారా, ఎవరిని సస్పెండ్ చేయరు. ఆయన లైక్ చేస్తారు, గోరంట్ల మాధవ్. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో అడ్డుకట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు లైక్ చేస్తారు. అది వాళ్ళిద్దరికి తేడా. సాంబశివరావు గారు మీలో ఉన్న గొప్పతనం అంటే మీకు తెలియదు, అది మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా మాకు తెలిసిందండి. ప్రొఫెషనల్ జెలసీ అని ఉంటుందండి. మీరు డిబేట్ కండక్ట్ చేస్తారు, మీతో ఏమైనా పోకూడకూడదు. అటువంటిది మీరు ఏబిఎన్ కృష్ణ అండి, తర్వాత మీకు ఈ రజనీకాంత్ గారిని, తర్వాత రవిప్రకాష్ గారిని, వీళ్ళందరూ పొగుడుతున్నారు. నేను ఆయన మహాన్యూస్ వంశీ గారిని, వీళ్ళందరూ నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను, నేను స్టన్ అయిపోయా. వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు అసలు ఇప్పుడు ఎవరు చెప్పరు సార్, అంత ప్రొఫెషనల్. ఒకటండి ఆడేవాడు చెప్పేది నేను చెప్తాను అంటారు. ఇప్పుడు ఒకటండి, పాత్రికేయులు అనే పదం చాలా గొప్ప పదం సార్. అందరికీ భావాలు ఉండొచ్చు, కానీ భగవంతుడు మాట్లాడే తత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ 10 మంది మెచ్చుకోవాలి. ఇవాళ ఒకటి మనం మాట్లాడితే అది నచ్చొచ్చు, అదే విధంగా రేపు మాట్లాడలేకపోవచ్చు మనం. అంటే ప్రజల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఇప్పుడు ఐ వెంకట్రావు గారు ఉన్నారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, తర్వాత చాలా మంది ప్రముఖ సంపాదకులు ఎంతమంది ఉండేవాళ్ళండి. వాళ్ళ సంపాదకీయం కోసం ఈనాడు కొనుక్కునేవాళ్ళు, ఆంధ్రజ్యోతి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆ సంపాదకీయం సార్, అవి చదివితే ఐఏఎస్ ఐపీఎస్ వచ్చేది ఆ రోజుల్లో. అంటే పత్రికల్లో చదివేది చాలా గొప్పగా ఉండేది సార్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులు, ప్రజలకు వచ్చే నష్టం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఇందులో నేను TV5లో జాయిన్ అయ్యేటప్పటికీ వెంకటకృష్ణ గారు ఉన్నారు, విజయనారాయణరావు గారు ఉన్నారు,
అప్పటికే కందులు రమేష్ గారు నాకు వ్యక్తిగత పరిచయం ఉంది, ఐ సత్యనారాయణ గారు, కొమ్మినేని శ్రీనివాసరావు, వీళ్ళంతా టీవీ నుంచి వెళ్ళిపోయారు. నేను డిబేట్ కండక్ట్ చేస్తున్నప్పుడు, డిబేట్స్కి నాకు మా చైర్మన్ గారు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళందరికన్నా జూనియర్ నేను జర్నలిజం కాదు, కానీ వీళ్ళందరూ అప్పటికే కూడా ప్రజల్లో చాలా ముందుకెళ్ళిపోయారు. రజనీకాంత్ గారు కానీ, రవిప్రకాష్ గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, కొమ్మినేని గారు కానీ, లేకపోతే వెంకటకృష్ణ గారు కానీ, వీళ్ళంతా కూడా అసలు వాళ్ళకు వరవడి ఉంది, వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ కూడా ఉంది. అంటే వీళ్ళు కనపడంగానే వాళ్ళని ట్యూన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతమందిలో నేను ఉండగలనా అని ఒకరోజు ఆలోచించా. ఒకవేళ నన్ను ఎవరు చూడకపోతే, వీళ్ళందరూ వెనక పెడితే నా పరిస్థితి ఏంటి? ఓకే, నాకు ప్రొఫెషన్ కూడా కాదు కాబట్టి నేను 2 నిమిషాలు ఆలోచించా. కానీ నాకు క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ అండి. నేను ఐఎమ్ ద ప్లేయర్ ఫర్ ఇట్, యూనివర్సిటీ ప్లేయర్ కూడా. నేను క్రికెట్ లో గవాస్కర్ ఉన్నప్పుడు శ్రీకాంత్ తీసుకున్నారుగా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పుడు సెవాన్ తీసుకున్నారుగా, వాళ్ళ బాగా ఆడుతున్నప్పుడు ద్రవిడ్ వచ్చాడు, అనిల్ కుమార్ ఎందుకు వచ్చారు. అంటే మనకు కూడా ప్లేస్ ఉంటది, ప్లేస్ ఉంటది. కానీ పొగడటం అనేది మా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మెన్షన్ చేయరు కదా. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, మహా న్యూస్ లో వంశీ గారు ఒక్కరు ప్రోగ్రామ్ చేసుకెళ్ళిపోతున్నారుగా, ఆ మహా ఛానల్ ఆయన ఒక్కరు నడుపుతున్నారుగా, భుజస్కంధాలపై నడుపుకుంటున్నారుగా, ఈవినింగ్ 7 కూర్చుంటున్నారుగా, వాస్తవాలు చెప్తున్నారుగా. అలాగే వెంకటకృష్ణ గారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఈవినింగ్ 7 కూర్చున్నారంటే ఎంతమందిని చూస్తా ఉన్నారు. రజనీకాంత్ గారు కానీ, మురళీకృష్ణ మార్నింగ్ కానీ, మరి ఈ న్యూస్ స్కాన్ లో విజయనారాయణరావు గారు కానీ, మూర్తి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సెట్ ఆఫ్ అండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంటారు, అక్కినే నాగేశ్వరరావు గారు ఉంటారు, మీరు చెప్పారని. అంటే ఒకటండి, ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. అది దాన్ని మీరు వెంకటకృష్ణ గారు ఏ క్యారెక్టర్ అవుతుందో అది మిగతా వాళ్ళకి లేదు. మూర్తి గారు కొన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ చేస్తారు, అది మిగతా వాళ్ళు చేయలేరు. రజనీకాంత్ గారు ఆ వ్యంగ్యంగా అడిగే ప్రశ్నలు, ఆ రాబట్టే తత్వం మిగతా వాళ్ళకి రాకపోవచ్చు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనకు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజలకు చేరేదాకా ఆయన నిద్రపోడు, ఆ తత్వం వేరే వాళ్ళకి లేకపోవచ్చు. ఇప్పుడు విజయనారాయణరావు గారు ఉంటారు, ఆజాద్ శత్రు, ఆయన మా TV5 8 ఆజాద్ శత్రు, అన్ని పార్టీలు లైక్ చేస్తాయి, అలా మేము ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్ బాగా చెప్తా అని చెప్పి అందరు అంటారు. నా డిబేట్స్ వేరే విధంగా ఉంటాయి, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, లాంగ్వేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, అట్లా వేరే వాళ్ళు చేయలేకపోవచ్చు. అందుకని ఈ సెక్టర్స్ అన్ని కూడా ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుంది సార్, ఎవరి ప్రజలు వాళ్ళకు ఉంటారు, మేమంతా కూడా కలిసే ఉంటాం సార్. గొప్పతనం ఏంటంటే మీరు వాళ్ళ గురించి చెప్పటం. అంటే జనరల్ గా అటువంటి నేను నేర్చుకున్నాను. ఇంకో యాంకర్ల గురించి నేను చెప్పాలి, వాళ్ళని మంచితనం చెప్పాలని నాకు అర్థమైందండి. అది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు విజయ్ చంద్రిక్ గారు కానీ, మహాలక్ష్మి గారు కానీ, లేకపోతే ఇంతకు ముందు రోజా గారు ఉండేవాళ్ళు, చాలా మంది మీకు మహిళలు కూడా డిబేట్స్ కండక్ట్ చేసే స్థాయికి మన ఇంగ్లీషు హిందీలో వచ్చింది, తెలుగులో కూడా వచ్చిందండి. తెలుగులో మనకి వండర్ఫుల్ ఎంకరేజ్ చేయాలి సార్, అంతే. ఎంకరేజ్ చేస్తే ఎవరైనా అందలాలు ఎక్కుతారండి, అట్ట ఇవ్వాలి. ఎక్కడ తప్పులు చేస్తే ఒప్పులుగా సరిదిద్దాలి. ఇతరులను ఎంకరేజ్ చేయకపోతే, మనని ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తేనే, మా చైర్మన్ గారు, మా TV5 చైర్మన్ గారు, మేనేజ్మెంట్, మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఈ స్థాయికి మేము వచ్చాం. మీరు అన్నట్టు చంద్రిక మేడం కూడా బాగా చేస్తున్నారు. కాబట్టి ఎంకరేజ్ చేయడం అనేది కంపల్సరీ అండి. మేము అంతా ఒకటేనండి, మన అందరూ ఒకటే సార్. ఇప్పుడు మీరు అటుపక్క కూర్చున్నారు, నేను మొన్నదాకా అటుపక్క కూర్చున్నామండి. మరి అదే